నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శివనామస్మరణలతో మార్మరోగిన శైవ క్షేత్రాలు. పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు. భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్. వంగల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శివాలయం మరింత అభివృద్ధి. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని నగర శివాలయాలు శివనామస్మరణతో మార్మరోగాయి. కార్తీక దీపాలతో నగర శివాలయాలు మెరిసిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయాల్లో శివయ్య మూలమూర్తికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. కొన్ని చోట్ల రుద్రహోమాలు, మిగతా అన్ని ప్రాంతాలలో బిల్వపత్రార్చన తదితర పూజలను నిర్వహించారు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కుకున్నారు. స్వామివారికి విశేష అలంకరణ అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణాలన్నీ కార్తీక దీపాలతో కళకళలాడాయి. శైవ క్షేత్రాలలో పెద్ద ఎత్తున దీపాలు పెట్టి శివయ్యను ఆరాధించి పూజలు నిర్వహించారు. పిండి దీపాలు 100, 1000, 10,000 ఒత్తుల దీపాల వెలుగుతో కార్తీక దీప శోభ కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద తొలి దర్శనానికి బారులు తీరారు. కడప నగరంలోని మృత్యుంజయ కుంట శివాలయం, దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, మోచంపేటలోని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయం, గడ్డి బజారు శివాలయం, నబీకోట శివాలయంతో పాటు నగరంలోని దాదాపు అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక పూజలతో నగరమంతటా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా పూజలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు విశేష ఏర్పాట్లను చేశారు. నమశివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి నమః. ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం, అత్యంత విశిష్టమైన దినము. శివకేశవులిద్దరికి కూడా ప్రీతికరమైన ఈ మాసం కార్తీక మాసంలో మన మృత్యుంజయేశ్వర దేవస్థానం నందు ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకములు, పంచామృత అభిషేకములు, అష్టోత్తర శతనామ పూజలు, తర్వాత కుంకుమార్చన, బిల్వార్చన ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగినవి. తర్వాత 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. తర్వాత సాయంత్రం ప్రత్యేక అలంకారం, విశేష అలంకారములతో 5 గంటలకు తిరిగి దర్శనం ప్రారంభమై రాత్రి 8:30-9 వరకు దర్శనం కొనసాగుతుంది. ఇంత దర్శనం కంటిన్యూగా ఉంటుంది. అంతేకాకుండా ప్రసాదం కూడా ఉదయం 5 గంటల నుంచి భక్తుల సహకారంతో, తర్వాత కమిటీ సభ్యుల సహకారంతో, దేవాదాయ సహకారంతో ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. అటువంటి విశిష్టమైన మాసంలో భక్తులందరూ కూడా
నదీ స్నానము సముద్ర స్నానము చేసి దగ్గరలోని శివాలయంకి వెళ్ళి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని హారతి తీర్థ ప్రసాదాలు తీసుకొని విశేషంగా ఈ మాసంలో దానములు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మనకు పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ మాసం అంతా కూడా భక్తులు ప్రత్యేకించి శివారాధన చేసి ధరించవలసిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ. దేవ శంభో హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం మొదటి సోమవారం అని మృత్యుంజయకుంట శివాలయం దగ్గరికి వచ్చామండి. చాలా భక్తులతో కన్నుల పండుగగా ఉంది. మేము కూడా ఒత్తులు వెలిగించడానికి వచ్చినాము. చాలా బాగుంది. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది. శివుడికి ఎంతో ముఖ్యమైన రోజులు ఈ 4 వారాలు. సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి ఇవన్నీ ఇంపార్టెంట్ అయిన రోజులు. చాలా బాగా జరుగుతుంది. అందరూ బాగా సంతోషంగా చేయండి, అందరికీ మంచిది. ఓం నమ శివాయ. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు బారికేట్లు కానీ, శామ్యానాలు కానీ, అన్న ప్రసాదాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మృత్యుంజయేశ్వర స్వామి అనుగ్రహం వల్ల భక్తాదులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆలయ చైర్మన్గా కోరుకుంటున్నాను. తుఫాను నేపథ్యంలో పెద్ద ఎత్తున పంటలను కోల్పోయిన రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాచుపల్లి ప్రాంత రైతులు విజయభాస్కర్ రెడ్డి, రమణారెడ్డిలు కోరారు. వర్షం కారణంగా కోల్పోయిన పంట పొలాలను వారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా రైతులు మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే వర్షార్పణం అయ్యాయన్నారు. వరుస వర్షాల కారణంగా సాగు ఖర్చులన్నీ నీళ్ల పాలయ్యాయని, వరి పంటకు సంబంధించి 2-3 రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో వర్షం తమను నిండా ముంచేసిందన్నారు. నోటికాడ పంటంతా నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయిన తాము ప్రస్తుతం మోంతా తుఫాను రాబోతుందని చెబుతున్నారని, జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అల్పపీడన ప్రభావంతో పంటలు నీట మునిగి దెబ్బతినడంతో కోలుకోలేని స్థితిలో ఉన్న తమకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని వారు కోరారు. నీరు ఉంటే ఇంకా అన్నీ చెప్పాలా. కింద పట్టుకో పైగా అవుతాయి సీరియస్ పెట్టకనా. అందరికీ నమస్కారం. కడప జిల్లా సిద్ధోట మండలం మాచుపల్లి గ్రామ పంచాయతీలో సాధారణ రైతును మాట్లాడుతున్నాను. ఈరోజు మా గ్రామానికి మీడియా మిత్రులు రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏమంటే, భారీగా నష్టాలు జరిగినాయి మాచుపల్లి గ్రామ పంచాయతీలో. చామంతి, మిరప, వరి, పత్తి, మినుము, టమోటా, బెండ అన్ని భారీగా నష్టాలు జరిగినాయని వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను ప్రతి పైరును చూపించి వాళ్ళకు దగ్గరుండి నేను
ప్రభుత్వానికి తెలియజేయడానికి కోసం ఈరోజు మీడియా ముందరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఈ నష్టపరిహారాన్ని తక్షణమే మన గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ నష్టపరిహారాన్ని తక్షణమే రైతులకు సహాయం అందిగలరని కోరుకుంటున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కింజారపు అచ్చెన్నాయుడు గారికి, ఈ మన మంత్రుల సామాజిక వర్గానికి అందరికీ తెలియజేసి ఈ రైతులకు ఈ నష్టపరిహారాన్ని తక్షణమే అందిగలుగుతారని కోరుకుంటూ నేను ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాను. సార్, చాలా భారీగా నష్టాలు జరిగాయి ఈసారి అకాల వర్షానికి. మళ్ళీ ఏదో కోలుకునే స్థితిలో రేపు మొన్నాడు మళ్ళీ భారీగా తుఫాన్ ఉందని మన ప్రభుత్వం తరపు నుంచి అందరికీ మెసేజ్లు వచ్చినాయి. ఇంకా ఈ వర్షము వచ్చిందంటే ఇంకా తినేదానికి ఒడ్లు లేదు, కూరగాయలు లేవు, తోటలు ఇప్పటికే భారీగా నష్టాల్లో ఉన్నాం. మరీ ఈ వర్షం వచ్చిందంటే మొత్తం వదులుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది రైతాంగము. దీన్ని తక్షణమే పరిశీలించి మేము అగ్రికల్చర్ వారి దగ్గరికి, హార్టికల్చర్ వారికి కానీ తెలియజేయడం జరిగింది. వారు కానీ తక్షణమే మన నివేదిక పంపించి గవర్నమెంట్కు సాయం చేయగలుగుతాయని నమ్మకంతో మేము ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాం సార్. అవన్నీ తీసి పెట్టుకున్నామా, ఇప్పుడు పనికి వచ్చినాయి. మోస ఆరిపింటుంది అనుకుంటా. కొన్ని అవ్వతున్నాయి. మొన్న టలమిచి కట్టిందానా పోయి కడతా నెట్టు పడిపోయినట్టు ఆరిపోయినాయి అంతా. పొలం మాదిరి పచ్చంగా వచ్చినాయి నిన్నంతా. పచ్చగా ఉన్నాయి అంతా మోసలు. ఎన్ని మోసలు చూడ ఇటు దగ్గరికి రా. అదా ఇది వస్తాను. ఎవరు మా ఇల్లు? ఇంత మోస ఇదంతా మోసే చూడు. అంతా మోసే ఇక్కడ పచ్చంగా వచ్చినాయి. పొలం వచ్చింది. పొలం తీసుకుంటావా? ఈ వీడియో కవరేజ్ ఏమన్నా మంచి రావాలి. ఏమంతా మాట్లాడిస్తాం ఆడే అంగడి దగ్గరే. సిద్ధవాట మండలం మాచుపల్లి గ్రామము. నా పేరు నారాయణ రెడ్డి. మేము 13 ఎకరాలు వరి పొలం పెట్టాము. ఇట్లా పడిపి మోసులు వచ్చినాయి అకాల వర్షాల వలన. ఇట్లా ఒక్కొక్క పంటకు 20-25 వేలు ఖర్చు వచ్చింది. ఈ కూళ్ళను పెట్టి కట్టించినాము. ఎకరాకు 25 కూళ్ళు 30 కూళ్ళు అయినాయి. ఒకరోజు చెప్పాను. ఎకరాకు 25 కూళ్ళు 30 కూళ్ళు అయినాయండి. ఇట్లా నష్టపోయినాము అకాల వర్షాల వలన. ఇట్లా పడిపోయి ఇట్లా గుళ్ళు కట్టించుకున్నాము. ఇంకా తట్టుకోలేక ఇలా మోసలు ఇట్లాంటి మోసలన్నీ. పేరు మీకు ఏం కావాలా? మాకు ఏదైనా నష్టపరిహారం కట్టించాలండి. ఎంత నీకు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకు 25 వేలు ఖర్చు వచ్చిందండి. పంట ఏ దశలో ఉంది? పంట కోతల దశలో ఉంది. నిన్న వచ్చిన అకాల వర్షానికి ఇట్లా పడిపోయి అన్ని మోసలు వచ్చినాయి. ఇట్లా గుళ్ళు కట్టించుకున్నాము. మళ్ళా వర్షాలు అంటున్నారు, ఏంది పరిస్థితి? మళ్ళా వర్షాలు అంటున్నారు. మళ్ళా గుళ్ళు కట్టించుకోవాలంటే ఇంకా వదిలేసుకోవాల్సింది. ఈసారి ఇంకా వర్షం వచ్చే ఏదైనా నష్టపరిహారం ఉంటే కట్టించితే బాగుంటుందని అనుకుంటున్నాము. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం తమ నిర్లక్ష్యాన్ని వీడి వారికి న్యాయమైన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధమైన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవడం దారుణమన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి జీవో నంబర్ 13, 14 నిలుపుదల చేసిన తరుణంలో చేపట్టిన ఆందోళన నేపథ్యంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే చర్యలు చేపడతామని హామీ ఇచ్చి మరవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకొని గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్న
42,000 క్లెయిమ్లకు నిధులు మంజూరు చేయాలని, కార్మిక సంక్షేమ మండలి బోర్డు నుంచి దారి మళ్లించి వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల వయసు గల కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఈ విషయంగా ప్రభుత్వంలో చలనం రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నిధులు కానీ, విధులు కానీ, బోర్డుకు సంబంధించి కానీ ఎటువంటి కార్యాచరణ లేకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా కలెక్టర్ వారికి కూడా వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అమలు చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు 1214 ద్వారా అవన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. ఆ సందర్భంలో అన్యాయానికి గురవుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల ఆకలి మంటలతో అల్లాడిపోతున్న భవన నిర్మాణ కార్మికులు ఒక్కటి చేసి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం. పెండింగ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిలుపు చేసినటువంటి నిధులన్నింటినీ కూడా కార్మికులకు అందజేస్తాం. మేము యథావిధంగా కార్మిక చట్టాల ఉల్లంఘన లేకుండా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా యువగలం పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ గారు కానీ, లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను ఈరోజు పెడచామని పెట్టి నిమ్మక నీరెత్తినట్లు వేరేస్తూ ఉంది. సమీక్ష మేమేదో అడిగినప్పుడు, ఆందోళన చేసినప్పుడు చేస్తామంతో పాటు సమీక్షలు, మీటింగులు, సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరోసారి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులవి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము అడుగుతున్నటువంటిది, మేమేదో ప్రభుత్వం డబ్బులు మాత్రం అడగట్లే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. మేము అడుగుతున్నటువంటిది చట్టబద్ధంగా మాకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో ఏదైతే సెస్ రూపాయలు వసూలు చేయబడినటువంటి నిధులు ఉన్నాయో మా నిధులు మాకే ఖర్చు పెట్టాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు నిధులు జమ అయి ఉన్నాయి. ఆ నిధుల ద్వారా కార్మికులందరూ కూడా ఇవాళ యాక్సిడెంటల్ డెత్కి కానీ, నేచురల్ డెత్కి కానీ, మెటర్నరీ బెనిఫిట్కి కానీ, అదేవిధంగా పిల్లల పెళ్లిళ్ళకి కానీ, స్కాలర్షిప్లు కానీ 60 ఏళ్ళు నిండినటువంటి భవన నిర్మాణ కార్మికులు అందమైన సుందర భవనాల నిర్మాణంలోనూ ఈ నగరాలు నిర్మించి ఆ నగరాల్లోనే అనేక మంది భవన నిర్మాణ కార్మికులు దిక్కులతో పరిస్థితి ద్వారా బౌద్ధి భిక్షాంతి అనే స్థాయికి దిగజారిపోతున్న సందర్భంలో అటువంటి కార్మికులకి ఆర్థిక భరోసాగా పెన్షన్ బోర్డు ద్వారా ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. లేదంటే మాత్రం ఎన్నికల నాడు వాగ్దానాల్ని అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికుల మీద సవత్తాలు చూపించొద్దు, ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుకి ₹1 కోటి నా సొంత నిధులు ఇస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఈరోజు కూడా ఎక్కడ కనబడడంలే. కాబట్టి ఏఐటీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పడాల రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆధ్యాత్మిక చింతనతో పనిచేసే వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శివాలయం మరింత అభివృద్ధి చెందగలదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి అభిప్రాయంతోనే నారాయణ రెడ్డిని శివాలయం నూతన కమిటీ చైర్మన్గా ఎంపిక చేశామన్నారు. ప్రతి ఏటా 10ల సంఖ్యలో భక్తులను కాలినడకన తిరుమలకు సొంత ఖర్చులతో తీసుకువెళ్లే నారాయణ రెడ్డి ఎంపిక విషయంలో కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఆమోదించారని ఆయన తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఆధ్వర్యంలో శివాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. నూతన చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులతో ఎండోమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన చైర్మన్ వంగల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పెద్దాయన ఎమ్మెల్యే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరమేశ్వరుడికి సేవ చేస్తానని తెలిపారు.
తనను ఎంపిక చేసిన ఎమ్మెల్యే వరదరాజురెడ్డికి యువనేత కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మాధవి గారు, శ్రీ కట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు, శ్రీ పాల్కట్ నన్ను, కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి ధర్మకర్తగా నియమించబడిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానం నిర్భయుడనై దేవాలయాభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చట్టం 30/1987 సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. हमारा काम है खाओ भाई ఇది అగస్త్యేశ్వర స్వామి దేవాలయము పొద్దుటూరు నడిబొడ్డున ఉంది. ఈ నడిబొడ్డున ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వులు ఎంతో బలమైన రాతి కట్టడాలతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వులు నిర్మించినారు. మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు పొద్దుటూరు పొదలకూరు. పొద్దుటూరు ఈ మధ్యకాలంలో 100 సంవత్సరాల నుంచి పొద్దుటూరు అని వచ్చింది, కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఉండేది. ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది. అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని 100 సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం. వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి కట్టినారు. ఆ బండరాళ్ళు ఆ కాలంలో ఎట్లా తెచ్చారో మనకి ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినా అయినా దానికి అంతుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా కష్టపడి సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని, మిగతా వారిని మంచివారిని చూసి నియమించడం జరిగింది. ఎంతో ధన్యవాదాలు తెలియకుంటున్నాను. మా కమిటీ సభ్యులము మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పెద్దయిన చెప్పిన మాట ఒమ్ము పోకుండా పని నెరవేరుస్తానని మీ అందరి ముందు ప్రమాణ ప్రకారం చెప్తున్నాను. తొలిసారిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన గుజ్జల ఈశ్వరయ్య అభినందన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు గాలిచంద్ర ఇతర నేతలతో కలిసి ఈరోజు స్థానిక హరిత ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్య కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లె గ్రామంలో బాలమ్మ, ఓబన్ అనే దంపతులకు జన్మించారన్నారు. ప్రాథమిక విద్య ప్రొద్దుటూరు అమ్మమ్మ హాస్టల్లో అభ్యసించారని, ఇంటర్ కడప రామకృష్ణ కళాశాల, డిగ్రీ కడప ఆర్ట్స్ కళాశాల, పీజీ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశారన్నారు. అలాగే కడప బసవతారక లా కళాశాలలో లా పూర్తి చేశారన్నారు. ప్రాథమిక విద్య చదువుతుండగానే విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శుడిగా, జాతీయ కార్యదర్శుడిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా విశేష సేవలు అందించారన్నారు. నిరుద్యోగ సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారన్నారు. సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా 3 పర్యాయాలు కొనసాగి జిల్లా సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షన్, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై అవిశ్రాంతంగా పోరాటాలు నిర్వహించారన్నారు. ఇటువంటి ఉద్యమ నేత సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో జరిగే అభినందన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కమిటీ గుజ్జుల ఈశ్వరయ్య గారికి సిపిఐ కడప జిల్లా సమితి పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కమిటీ ఈశ్వరయ్య గారు కడప జిల్లా పులివెందుల తాలూకా తొండూరు మండలం భద్రపల్లి గ్రామంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించినటువంటి ఆయన విద్యార్థి ఉద్యమంలోనే ఏఐఎస్ఎఫ్ ద్వారా జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అనేక విద్యారంగ సమస్యలపైన సమస్యల పోరాటాలు నిర్వహించడమే కాకుండా యువజన సమాఖ్య నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాయకునిగా నిరుద్యోగ సమస్య పైన అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరిగినటువంటి నేపథ్యంలో ఆ మహాసభల ఎన్నిక వాయిదా పడినటువంటి నేపథ్యంలో మరి ఈ నెల 21న విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర సమితి సమావేశాలలో పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కడప జిల్లా సమితి హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాలో పుట్టి పెరిగి రాజకీయ ఓనవాన్ని నేర్చుకున్నటువంటి ఈశ్వరయ్య గారిని అభినందించాలనేటువంటి ఆలోచనతోటి కడప జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెల 28వ తారీఖున హరిత ఫంక్షన్ హాల్లో ఈశ్వరయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక పార్టీ నాయకులను, ప్రజా సంఘాలను, అదేవిధంగా విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళా, దళిత, మైనారిటీ సంఘాల నేతలను, విద్యార్థి ఉద్యమం, యువజన రంగం, రైతు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచర మిత్రులను, బంధువులను, శ్రేయోభిలాషులను, అన్ని వర్గాలను కూడా ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈశ్వరయ్య గారి అభినందన సభను కడప జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వేంపల్లెలోని పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ దుర్గాగవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అర్ధనారీశ్వరుడుగా భక్తులు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పినపోలు రాఘవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు దుర్భాగ ప్రసాద్ శర్మ నేతృత్వంలో శ్రీ దుర్గాగవి మల్లేశ్వరుడికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అనంతరం స్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు. వేంపల్లె గ్రామంలో పాపాగ్ని నదికి ఒకవైపు విష్ణువు అనగా ఎద్దుల కొండ్రాయుడు స్వామి, ఇంకోవైపు పరమేశ్వరుడు అనగా దుర్గాగవి మల్లేశ్వర స్వామి వెలిసినందున వేంపల్లెను జనమేజయుడు కాలంలో భాస్కర క్షేత్రం అని పిలిచేవారని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో మహిమగల ఆలయాలు వేంపల్లెలో వెలిసి ఉండడం ఎంతో అదృష్టమని ఈ సందర్భంగా చెప్పారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపం వెలిగిస్తారని, ఆలయ ధ్వజస్తంభం ఆవరణలో మహిళలు ఉదయాన్నే 1,50,365 ఒత్తులతో తయారు చేసిన కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటుకుంటారన్నారు. కాగా ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తగా పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఓం శ్రీ పద్మమ్మ రోగాం నోర్యామి ఓం శివాయ కొన్నాయి తెలుసా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శివనామస్మరణలతో మార్మరోగిన శైవ క్షేత్రాలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు. భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్. వంగల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శివాలయం మరింత అభివృద్ధి. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.